రేపు భవిష్యత్తులో నేను కనే స్వప్నం ఒక్కటే, ఆ రాష్ట్రంలో ఉండే 100% మార్కులు వచ్చే విద్యార్థులు నా ఈ పాఠశాలల్లో నుంచి రావాలి, నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నుంచి రావాలి. మా టీచర్లలో ఉన్నదా నైపుణ్యానికంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీ టీచర్లలో అంతకంటే ఎక్కువ నైపుణ్యం ఉన్నదా నేను చూడదలుచుకున్నా. వాళ్ళకు కల్పించే ప్రతి వసతులు నా ప్రభుత్వంలో పనిచేసే మా శాఖలోని ఉద్యోగులకు నేను కల్పించదలుచుకున్నా. 1వ తారీఖు నాడు మీకు జీతభత్యాలు ఇవ్వడమే కాదు, మీకు మౌలిక వసతులను అందించే బాధ్యత నాది. చాలా పాఠశాలల్లో గంట కొట్టేవాళ్ళు లేరు, బడి ఊడ్చేవాళ్ళు లేరు, లేకపోతే మంచినీళ్ళు అందించే వాళ్ళు లేరు. నాకు తెలుసు. ఈ అన్ని సమస్యల్ని కూడా మనం పరిష్కరించుకుందాం. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉండే టీచర్లకు ఇక్కడికి వచ్చినా రాకపోయినా 1,05,000 మా టీచర్లకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఇది బరువు కాదు, ఇది బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈరోజు ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మనం భాగస్వాములను కావాలి. ఈరోజు ఏ శాఖ ఏ ప్రభుత్వ ఉద్యోగి కొంత పని చేసినా చేయకపోయినా వచ్చే నష్టం కొంతనే. కానీ ఒక టీచర్ పిల్లలకు విద్య నేర్పకపోతే, పేదవాడి విద్యకు దూరమైతే ఆ కుటుంబం శాశ్వతంగా నష్టపోతుంది, కష్టపడుతుంది. ఇవాళ 19 లక్షల మంది పిల్లల కుటుంబాలు, 19 లక్షల మంది కుటుంబాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈరోజు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలకు వస్తుంది అంటే ఉపాధి హామీ కూలికి పోయేవాళ్ళు, కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, లేకపోతే దినసరి కూలీ చేసి బతికే వాళ్ళు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపుతుంది. పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అనంటే మా టీచర్లు కష్టపడాలి, మా టీచర్లు సమయానికంటే 1 గంట అధికంగా పని చేయండి. ఈరోజు మనము మన పిల్లల పట్ల చూపిస్తున్న శ్రద్ధలో 50% ఈ పేద విద్యార్థుల పట్ల మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో పెట్టి రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తెలంగాణ విద్యాశాఖను, తెలంగాణ విద్యా విధానాన్ని మనం అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీకందరికి అండగా నేను ఉంటా. ఈ శాఖను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. కొంతమంది విద్యాశాఖకు మంత్రి లేడని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి. మా అధికారులకు, మీడియా మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, సమీక్ష చేస్తున్నప్పుడు నన్ను విద్యాశాఖ మంత్రిగానే చూడండి. యూనివర్సిటీ అధ్యాపకులకు, వైస్ ఛాన్సలర్తో సహా, టీచర్లతో సహా అందరితోని ఎన్నిసార్లు సమీక్షలో నేను కూర్చున్నానో ఒకసారి లెక్క తీయండి. ముఖ్యమంత్రిగా కాదు, విద్యాశాఖ మంత్రిగా ఒక పేదవాడి ఆలోచన ఎట్లుంటుందో, గ్రామీణ ప్రాంతాలలో ఈ పేద ఎంత మార్పు తీసుకొస్తుందో ఆ మార్పుని కల్లారా చూసిన వాడిగా, అనుభవం ఉన్నవాడిగా ఈరోజు ఈ శాఖను నా దగ్గర పెట్టుకున్నా. విద్యాశాఖను ఎవరు పెద్దగా తీసుకోవాలనుకోరు. అందులో ఉండే సమస్యలు, చిక్కుముళ్లకు భయపడి దూరంగా ఉంటారు. కానీ నేనే ప్రత్యేకంగా కావాలి అని ఆ శాఖను నా దగ్గర పెట్టుకున్నా. ముఖ్యమంత్రిగా నేను రెవెన్యూ పెట్టుకోవచ్చు, ఫైనాన్స్ పెట్టుకోవచ్చు, ఎనర్జీ పెట్టుకోవచ్చు, ఇరిగేషన్ పెట్టుకోవచ్చు, ఏ శాఖ అయినా నేను పెట్టుకోవచ్చు. కానీ ఆ శాఖలన్నీ మా మిత్రులకు, ఐటీ అండ్ ఇండస్ట్రీతో సహా వివిధ మిత్రులకు ఆ శాఖలను కేటాయించి విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న. తెలంగాణ ఉద్యమం నుంచి, మొదటి ఉద్యమం నుంచి ఈనాడు తెలంగాణ సాధన వరకు విద్యార్థులను గమనించిన ఒక టీచర్ కేశవరావు గారిని అడ్వైజర్ కింద పెట్టుకొని ఈరోజు ఈ శాఖను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అక్నూర్ మురళీ గారు అత్యంత పేదరికం నుంచి ఐఏఎస్కు ఎన్నికైన ఒక గొప్ప చదువుకున్న పేదల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్న అక్నూర్ మురళీ గారిని ఈరోజు విద్యాశాఖ కమిషన్ చైర్పర్సన్గా మనం నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి విద్యను అందించాలి, బాధ్యత కలిగిన పౌరులను తెలంగాణ నుంచి దేశానికి అందించాలన్నదే నా ఆలోచన. మిత్రులారా, మీరందరూ దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఈ కళని, స్వప్నాన్ని నెరవేర్చడానికి మీరందరూ సిద్ధమే కదా? సిద్ధం అనుకున్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వేదిక మీద ఉన్న వాళ్ళకే కాదు, రాష్ట్రంలో అందరి టీచర్లకు సందేశాన్ని ఈ వేదిక మీద నుంచి పంపించాలి. వచ్చే సంవత్సరానికి ఇంకా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము. తొందరలోనే ఇంకా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.